హాయ్ అండి, వెల్కమ్ టు సిరి చెఫ్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మెంతికూర పచ్చడి. అందులోకి కాంబినేషన్గా ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి కొంచెం చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే గనక ఇంకా చెప్పాల్సిన పని లేదండి. ప్లేట్ ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు మెంతికూర కట్టను తీసుకున్నానండి. ఒకవేళ మీరు చిన్న చిన్న కట్టలు అయితే 3 కట్టలను తీసుకోండి, సరిపోతుంది. కాడలు లేకుండా ఇలా ఆకుల్ని వలుచుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక 6 టమాటాలను తీసుకోండి, ఎర్రగా ఉండే టమాటాలను తీసుకోండి. పచ్చడి కూడా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని వీటిని ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలను కూడా తీసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పును యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం లైట్గా మనకి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని వీటిని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. నువ్వులను యాడ్ చేసుకుంటే ఈ మెంతికూర పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు, తప్పకుండా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని లెట్తో క్లోజ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మీరు ఆకుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కాబట్టి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇలా తీసుకుని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మనము ఉడికించుకోవాలండి. చూసారా, ఈ వాటర్ అంతా బాగా దగ్గర పడేంత వరకు మనము మరలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు అనేవి మగ్గించుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసేసుకుంటే మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి వాటర్ కూడా దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని టమాటాలను పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారేలోపు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర, పచ్చిమిర్చి అన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని బ్లెండ్ చేసి తీసుకోవాలి. చూసారా, ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని 2-3 వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని లైట్గా ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి రోట్లో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర రోల్ ఉంటే కనుక మీరు రోట్లో అయినా చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పును యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత 2-3 వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా పచ్చళ్ళల్లో మనకి ఇంగు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పోపును మొత్తం పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి మెంతికూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను చిన్న సైజు 2 ఆనియన్స్ని ఇలా చాప్ చేసి తీసుకున్నాను. అలాగే 1 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1/2 స్పూన్కి తక్కువగా కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్కి తక్కువగా అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇలా చేత్తోనే మిక్స్ చేస్తానండి. ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక 4 గుడ్లను ఇలా కొట్టి తీసుకోండి. ఇలా కొట్టి తీసుకున్న తర్వాత వీటన్నింటినీ స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా బాగా బీట్ చేసినట్టుగా అంటే కనుక మనకి ఆమ్లెట్ కూడా చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తుందండి. కాబట్టి
మీరెంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ కూడా అంత టేస్టీగా వస్తుంది. ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 గరిటెల ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఆమ్లెట్ కూడా మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆమ్లెట్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇలా బాగా ఎర్రగా కాల్చి తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా మనకి ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాము. వేడి వేడి రైస్లోకి కొంచెం చట్నీ వేసుకుని అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తింటే గనక ఇంకా మాటలు ఉండవండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరు కూడా అదే మాట అంటారు. ఈ మెంతికూర పచ్చడి ఆమ్లెట్ ఎప్పుడు చేసినా కూడా మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ కాంబినేషన్ అనేది మా అమ్మమ్మ చాలా చాలా బాగా చేస్తుంది వంటలు. కాబట్టి మీరు కూడా ఒకసారి విలేజ్ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ కాంబినేషన్ని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.